హాయ్ అండి, డాక్టర్ గణేష్. 4,000 రూపాయలు ఖరీదు చేసే ఇంజెక్షన్ అది మనం క్యాన్సర్ నుంచి తప్పిస్తుంది అంటే ఖచ్చితంగా తీసుకోమని చెప్తాం. అలాంటి ఒక ఖరీదైన ఇంజెక్షన్ని గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. అంటే కొన్ని చోట్ల ఇంకా డిస్ట్రిబ్యూషన్ రాలేదు, బట్ మీ పేరు నమోదు చేసుకుంటే కనుక వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, లేకపోతే మీరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి గవర్నమెంట్ పిహెచ్సిల అట్ల దగ్గర. సో ఒకవేళ నమోదు చేసుకుంటే వాళ్ళు మీకు ఇస్తారు. ఇది సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇస్తున్న వ్యాక్సిన్ అండి. సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది ప్యాప్స్మిర్ అలాగే హెచ్పివి టెస్ట్ అంటాం, దాని ద్వారా బయటపడుతుంది చేస్తే. కానీ పరీక్ష చేసే టైంకి చాలామందిలో ఆల్రెడీ క్యాన్సర్ ఉంటుంది. సో దానివల్ల అది ఉందని కన్ఫర్మ్ చేసుకోక ముందే మనం ఈ వ్యాక్సిన్ తీసుకుంటే దాని నుంచి మనం తప్పించుకోవచ్చండి. ఇండియాలో ఆడవాళ్ళలో 2వ స్థానంలో అత్యధికంగా ఉన్న క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్. సో దాని నుంచి ఖచ్చితంగా తప్పించుకోవడానికి ఉన్న ఆప్షన్ మనకి వ్యాక్సిన్ అండి. సో ఖచ్చితంగా తీసుకోండి. ఈ వ్యాక్సిన్ మగవాళ్ళలో కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే పెనైల్ క్యాన్సర్ అలాగే రెక్టల్ క్యాన్సర్స్, ఈ క్యాన్సర్స్ అన్నీ కూడా మగవాళ్ళలో కూడా ఉంటాయి. కానీ మగవాళ్ళలో చాలా తక్కువగా చూస్తాం కనుక ఈ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ అవసరం లేదు అని అనుకుంటారు, బట్ ఇస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే వాట్స్ అంటాం, పులి పెరుగులు అని చెప్పి నల్లగా వస్తూ ఉంటాయి చాలామందికి. ఇవి కూడా చాలామందిలో చూస్తూ ఉంటాం, ఈ ఒంటి మీద కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఆ యొక్క వైరస్ వల్ల వచ్చే లక్షణాలండి. సో ఎప్పుడైతే మనం ఈ వ్యాక్సిన్ తీసుకున్నామో వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవచ్చండి. సో దయచేసి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి సంబంధించిన ఒక వ్యాక్సిన్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. సో 9 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు అందరూ తీసుకోండి. ఎందుకు 14 సంవత్సరాల వయసు అన్నామంటే ఇది ట్రాన్స్మిట్ అయ్యేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్, అంటే సెక్స్ ద్వారా మార్పిడి జరుగుతుంది కనుక మనం దానికి ముందే ఇది వైరస్ రాకుండానే ఇది తీసుకోవాలి ఇంజెక్షన్ అనేది. సో ఖచ్చితంగా అందరూ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ.